హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. ఈరోజైతే ఈ వీడియోలో శారీకి డిజైన్కి తగినట్టుగా మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్లాక్ శారీ అయితే చూపిస్తున్నాను కదా, దీని మీద వచ్చేసి మల్టీ కలర్లో డిజైన్ అనేది వచ్చేసింది. అదేవిధంగా సీక్వెన్స్ కూడా ఉన్నాయి. దీనికి తగిన విధంగా మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికోసం నేనైతే ఆల్రెడీ థ్రెడ్ అనేది బ్యాంగిల్స్కి ర్యాప్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 తీసుకున్నాను ఫ్లాట్లో. అదేవిధంగా 4 కట్ బ్యాంగిల్స్ అయితే 4 తీసుకున్నాను. అదేవిధంగా 12 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 12 అయితే తీసుకున్నాను. అంటే ఈచ్ హ్యాండ్కి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ ఒకటి, 4 కట్ బ్యాంగిల్స్ 2, అదేవిధంగా 6 వచ్చేసి 12 కట్ బ్యాంగిల్స్ అనేవి వస్తాయి. దీనికి వచ్చేసి నేను స్టోన్స్ అయితే మ్యాట్ ఫినిష్లో తీసుకున్నాను. స్మాల్ సైజ్ రౌండే తీసుకున్నాను, ఎందుకంటే మనం చూసిన శారీలో ఎక్కువగా డాట్స్లో అయితే వచ్చేసాయి కదా, దానికి తగినట్టుగా ఉండే విధంగా అయితే నేను కుందన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దానిలో అయితే కొంచెం థిక్గా ఉండే పింక్, అదేవిధంగా లైట్ పింక్, ఆరెంజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దానిగా నేను మిడిల్లో వచ్చేసి 3 mm నార్మల్ సిల్వర్ వచ్చి గోల్డ్ కలర్లో స్టోన్ అనేది పెట్టాను. దాని చుట్టూ కూడా ఈ పింక్ కలర్ స్టోన్స్ అనేవి ఫ్లవర్లో అయితే వచ్చేట విధంగా అరేంజ్ చేసుకున్నాను. అదేవిధంగా మనం శారీలో అయితే 3 కలర్స్ బాగా కనిపిస్తున్నాయి అన్నాను కదా, ఆ 3 కలర్స్నే 1 by 1 అయితే పెట్టుకుంటూ వచ్చేసాను. ఈ ఫ్లవర్కి మధ్యలో అయితే సీక్వెన్స్ అయితే పెట్టుకుంటున్నాను సిల్వర్ కలర్లోవి. ఎక్కువగా శారీలో చూస్తే సీక్వెన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సిల్వర్ కలర్లో సీక్వెన్స్ అయితే పెట్టుకుంటున్నాను ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, ఈ సీక్వెన్స్ పైన అయితే ఈ షుగర్ బీడ్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ బీడ్ యూజ్ చేయడానికి అయితే నేను B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నార్మల్ గ్లూ అయితే తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవైతే ఎలాగో వాటర్లో పెట్టిన తర్వాత ఎలాగూ ఊడిపోతూ ఉంటాయి. మనమైతే ఎప్పుడు కూడా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి వాటర్లో తడవకూడదు, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఈ గ్లూ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తాన్ని ఫిల్ చేసేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. నేను ఇక్కడైతే 2 బ్యాంగిల్స్ అయితే చేశాను. చెప్పాను కదా 2 బ్యాంగిల్స్ వచ్చేసి 2 తీసుకున్నానని. 2 కట్ బ్యాంగిల్స్ ఈచ్ వచ్చేసి చెరొక హ్యాండ్కి చెరొకటి మిడిల్లో అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 12 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 12 తీసుకున్నా అన్నాను కదా, ఈ 12కి కూడా 1 by 1 ఇప్పుడు మనం తీసుకున్న 3 కలర్ కుందన్స్ కూడా 1 by 1 కొంచెం గ్యాప్ ఇచ్చుకు అయితే అంటించేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ పింక్ కలర్, ఆరెంజ్ కలర్, దాని తర్వాత లైట్ పింక్, ఈ విధంగా 1 by 1 అయితే అంటించేసుకుంటున్నాను. ఈ విధంగా 12 బ్యాంగిల్స్ కూడా ఈ విధంగానే స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు 12 బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. మనం ప్లెయిన్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, మనం వాడేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ అయితే 4 అయితే తీసుకున్నాను. ఇవి 4 కట్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్కి వచ్చి ఇక్కడ ఈ బీడ్స్ ఉంటాయి కదా, వీటినైతే కడ్దానా బీడ్స్ అంటారు కదా, గొట్టాల్లో ఉంటాయి. వీటినైతే క్రాస్గా అయితే ఈ 4 కట్ బ్యాంగిల్ పైన అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఇవి కూడా సేమ్ గ్లూనే యూజ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇవి కూడా కొంచెం పైకి వచ్చినట్టుగా ఉంటాయి కదా, కాబట్టి కొంచెం ఫాస్ట్గా అంటుకుంటాయి, అదేవిధంగా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఆ గ్లూనే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్కి మిడిల్లో అయితే ఈ విధంగా సీక్వెన్స్ అయితే అంటించేసుకుంటున్నాను. ఇందాక మనం ఫస్ట్ చూపించాం కదా ఆ బ్యాంగిల్కి ఏ విధంగా స్టిక్ చేసుకున్నామో అదేవిధంగా ఈ బ్యాంగిల్ కూడా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ సీక్వెన్స్ పైన వచ్చేసి నార్మల్గా షుగర్ బీడ్ అయితే ఇందాక ఏ విధంగా అయితే స్టిక్ చేశానో అదేవిధంగా ఇక్కడ కూడా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 4 బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకున్న తర్వాత టోటల్గా సెట్ అయితే నేను ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా హనీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఒకసారి చూసేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.